ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులు తీసుకొస్తుంది. ఈ పథకం అమలు మార్గదర్శకాలపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రకటనలు చేశారు. ఇకపై రైతు భరోసా నిధులను కేవలం సాగు చేసే రైతులకే అందించాలని ఆయన ఆదేశించారు. సాగుకు అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లుగా ఇవ్వడం సాధ్యం కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. రైతన్నలకు పెట్టుబడి సహాయంగా ఎకరాకు 4,000 చొప్పున 2 సీజన్లకు 8,000 మొదట చెల్లించింది. ఆ తర్వాత పెట్టుబడి సహాయాన్ని ఎకరాలకు 5,000 పెంచింది. అయితే ఈ పథకంలో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అర్హులైన రైతులకే ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయానికి వచ్చింది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల 2వ రోజు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. జగన్ జ్వరంతో బాధపడుతున్న కారణంగా నేడు పులివెందులలో జరగాల్సిన 2వ రోజు పర్యటన వాయిదా పడింది. ఎక్స్లో పార్టీ అధికారిక వెల్లడించింది. జగన్ కు తగిన విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారని తెలిపింది. అందుకే నేటి కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి జగన్ తన వంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న బఖారాపురం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బార్ను వైఎస్ జగన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారందరినీ దగ్గరకు తీసుకుని జగన్ ధైర్యాన్ని ఇచ్చారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల 2వ రోజు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. జగన్ జ్వరంతో బాధపడుతున్న కారణంగా నేడు పులివెందులలో జరగాల్సిన 2వ రోజు పర్యటన వాయిదా పడిందని ఎక్స్లో పార్టీ అధికారిక వెల్లడించింది. జగన్ కు తగిన విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారని తెలిపింది. అందుకే నేటి కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి జగన్ తన వంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న బఖరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ను వైఎస్ జగన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారందరినీ దగ్గరకు తీసుకుని జగన్ ధైర్యాన్ని ఇచ్చారు. భారత నేవీ రహస్య సమాచారాన్ని పాక్కు చేరవేసిన ఘటన సంచలనం రేపుతుంది. కర్ణాటకలోని ఉడుపి జిల్లా మాల్పేల్లో ఉన్న కొచ్చిన్ షిప్ యార్డ్ యూనిట్లో భారత నౌకాదళానికి సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని కొందరు దుండగులు పాకిస్తాన్కు లీక్ చేశారు. తాజాగా ఈ కేసులో పోలీసులు 3వ నిందితుడిని అరెస్ట్ చేశారు. గుజరాత్లోని ఆనంద్ జిల్లా కైలాస్ నగరి నివాసి అయిన హీరేంద్ర కుమార్ అలియాస్ భారత్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఉడుపి కొచ్చిన్ షిప్ యార్డ్లోని సబ్ కాంట్రాక్టర్ సంస్థ సుష్మా మైరన్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేసిన రోహిత్ సంత్రి అనే 2 ఉద్యోగులు అరెస్ట్ చేశారు. నిందితులు నేవీ నౌకల నంబర్లు, డాకింగ్ వివరాలు తదితర సున్నితమైన సమాచారాన్ని డబ్బు కోసం వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా పాకిస్తాన్ హ్యాండర్లకు పంపినట్లు దర్యాప్తులో తేలింది. 3వ నిందితుడు హీరేంద్ర కుమార్ వీరికి సిమ్ కార్డులు సరఫరా చేయడంతో పాటు ఓటీపీలను షేర్ చేసి వాట్సాప్ యాక్టివేషన్ కు సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు. కర్కల సబ్ డివిజన్ ఏఎస్పీ హర్ష ప్రియవంత నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతుండగా జాతీయ భద్రతకు ముప్పు కలిగించిన ఈ వ్యవహారంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టర్కీ రాజధాని అంకారాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. లిబియా ప్రధాన సైన్యాధిపతితో సహా 8 మంది మృతి చెందారు. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ప్రైవేటు జెట్ కుప్పకూలింది. రంగం రక్షణ చర్చల కోసం టర్కీ పర్యటన ముగించుకున్న లిబియా ప్రతినిధి బృందం తిరుగు ప్రయాణం మొదలుపెట్టిన 30 నిమిషాలకే విషాదం జరిగింది. అంకారాలోని ఎస్ఎన్ బోగా విమానాశ్రయం నుంచి ఫాల్కాన్ 50 జెట్ బయలుదేరిన వెంటనే రాడర్తో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత హేమానా జిల్లా వద్ద భూమికి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లిబియా సైనిక మేధావి జనరల్ మహమ్మద్ అలీ అహ్మద్, గ్రౌండ్ ఫోర్స్ చీఫ్ అలా ఫితౌరీ ష్రోభిల్, అలాగే మిలిటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అథారిటీ చీఫ్ మహమ్మద్ ఆల్ కథావీతో పాటు మొత్తం 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. విమానం కూలిన క్షణాల్లోనే ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై లిబియా ప్రధానమంత్రి అబ్దుల్ హమీద్ దబీబా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప సైనిక మేధావిని కోల్పోయిందని, ఇది తీరని లోటంటూ స్పందించారు. అల్ హద్దాద్ ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో విభిన్న వర్గాల్లో విడిపోయిన లిబియా భద్రతా విభాగాలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకుడు. అతని మృతి దేశ రాజకీయ భద్రతా వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రమాదం తర్వాత అంకారా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసి పలు విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు చెప్పారు. ప్రమాద కారణం ఏమిటన్న దానిపై 4 మంది ప్రాసిక్యూటర్లతో ప్రత్యేక విచారణ బృందాన్ని టర్కీ ప్రభుత్వం నియమించింది. సాంకేతిక లోపమా లేక ఇతర కారణమా అన్న దిశగా దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా సురక్షితంగా జరుపుకోవాలని చూడడానికే హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ ఈవెంట్లలో నిర్వాహకులు ప్రజలు హద్దులు దాటినా లేక నిబంధనలను అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో నిర్వహించే పార్టీలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన విధి విధానాలపై సిపి సజ్జనార్ క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే న్యూ ఇయర్ సంతోషం లేకుండా పోతుంది అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. నగరం న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దుకాణాలు, బార్లు, క్లబ్లకు అర్ధరాత్రి వరకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31న మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, క్లబ్లు, ఈవెంట్లకు అర్ధరాత్రి 1 గంటల వరకు నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ఎక్సైజ్ శాఖ జీవో విడుదల చేసింది. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ కోసం చేపట్టిన తొలి వాణిజ్య ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీహరికోట నుండి జరిగిన 104వ ప్రయోగ ఇదని LVM-3 రాకెట్ ద్వారా 9వసారి వరుస విజయాన్ని అందుకుంటున్నామని చెప్పారు. ఇంకా ఈ రాకెట్ ఇప్పటి వరకు ఒక్క విఫలం కూడా లేకుండా 100% విశ్వసనీయతను నిరూపించుకుందని, కేవలం 52 రోజుల స్వల్ప వ్యవధిలోనే LVM-3 రెండోసారి ప్రయోగించి ఇస్రో తన కార్యదక్షతను చాటుకుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ అన్నారు. Rocket M6 launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellite in the intended orbit. This is the first dedicated commercial launch for a customer from USA, that is AST Space Mobile. Let me congratulate the New Space India Limited, the launch vehicle teams of the Department of Space and the satellite project team of AST Space Mobile on this outstanding achievement and contribution for the global community. This is our 104th launch from Sriharikota, also the 9th successful mission of LVM-3 launch vehicle, demonstrating its 100% reliability. As all of you may recall, we had the LVM-3 launch just last month, 2nd November 2025. This is also the first time we have a back-to-back mission of LVM-3 within just 52 days. It's a great achievement and a great target achieved as per the vision of our Honorable Prime Minister of India. This was not an easy task considering the enormous efforts required, because it requires very close coordination among various teams at different ISRO centers, units, industry, launch complex, and the entire infrastructure availability. I take this opportunity to congratulate each and every team members for achieving this great feat. అమెరికా కాలిఫోర్నియాలో ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల వద్ద బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు 49 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్లు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తెలిపింది. అరెస్టైన వారిలో 30 మంది భారతీయులు ఉన్నట్లు వెల్లడించింది. వీరిలో కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్సులతో సెమీ ట్రక్కులు నడుపుతున్నట్లు, మరికొందరు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల కాలంలో అమెరికాలో జరిగిన ట్రక్ ప్రమాదాల్లో పలువురు మృతి చెందడంతో ట్రంప్ ప్రభుత్వంలోనే విదేశీ ట్రక్ డ్రైవర్లకు వర్క్ వీసాలు, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సుల జారీని నిలిపివేశారు. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులతో సెమీ ట్రక్కులు నడుపుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 మధ్య బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్లు నిర్వహించిన ఆపరేషన్లో 42 మంది అక్రమ వలసదారులు అదుపులోకి వచ్చారు. వారిలో 30 మంది భారతీయులు కాగా మిగిలిన వారు చైనా, మెక్సికో, రష్యా, తుర్కియే వంటి దేశాలకు చెందిన వారని అధికారులు స్పష్టం చేశారు. తదుపరి దశలో కాలిఫోర్నియాలోని వాణిజ్య ట్రక్కింగ్ కంపెనీలపై లక్ష్యంగా చేపట్టిన హైవే సెంటినెల్ ఆపరేషన్లో మరో 7 అక్రమ వలసదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 49 మంది అరెస్ట్ అయినట్లు అధికారులు తెలిపారు. వలస చట్టాలను ఉల్లంఘనలను నియంత్రించేందుకు, అమెరికా హైవేలను రక్షించేందుకు ఈ చర్యలను కొనసాగిస్తున్నామని యుఎస్ బోర్డర్ ప్రొటెక్షన్ స్పష్టం చేసింది.